ఒక అబ్బాయి, అమ్మాయి మనిద్దరం గూడా స్వేచ్ఛగా బ్రతుకుదాం. నువ్వు నాకేమి రెస్పాన్సిబిలిటీ గాదు. నేను నీకేం రెస్పాన్సిబిలిటీ గాదు. నాకిష్టమైతే నీ దగ్గరకొచ్చి పడుకుంటా. నీకిష్టమైతే నువ్వు నా దగ్గరకొచ్చి పడుకో. కాపోతే నువ్వు పడుకునేటప్పుడు నాకిష్టమైనట్టే ఉండాల. అలాగే నీకు నేనేమి వండి పెట్టాల్సిన అవసరం లేదు. నాకిష్టమైతే వండి పెడతా. లేకపోతే నువ్వే వండి నాకు పెట్టాలా. నీకిష్టమైతే వండి పెట్టు. లేదా ఇద్దరం బయట నుంచి కొనుక్కొచ్చుకొని తిందాం. మనిద్దరం భార్యాభర్తలం గాదు. కానీ కలిసి కాపురం చేద్దాం. ఇదే గదా సహజీవనం అంటే. ఈ సహజీవనంలో కొన్ని రోజులైన తర్వాత మోజు తీరిపోయిన తర్వాతన ఏదైనా సరే గుప్పెట పెట్టినంత సేపే అందం. సెక్స్ చేయనంత సేపు అమ్మాయిని అందంగానే కాదు. సెక్స్ చేసినప్పటి నుంచి ఒక రొటీన్ అయిపోతుంది. ఇదే భార్యాభర్తల బంధంలో జాగ్రత్తగా పాత రోజుల్లో మెయింటైన్ చేసింది. ఎంతవరకు అంతవరకు మొత్తం విప్పి చూపెట్టేవాళ్ళుగా చాలా బాధ్యతగా, నిదానంగా చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇది పచ్చి నాటు భాషే కరెక్ట్‌గా చెప్పాలంటే. ఈ నాటు భాషలో నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇవాళ జరుగుతున్న దరిద్రాలు అంత చండాలంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అట్లాంటి వాటిట్లో ఒకటి అయిపోయిన తర్వాత అప్పుడు ఇక ఎవరి బతుకు ఆళ్ళదే అనుకున్నాక, అంటే మనిద్దరం కలిసి ఉందాం, ఇష్టం వచ్చిన 2 రోజులు ఉందాం, తర్వాత పోదాం అనుకున్నాక, ఆ తర్వాత ఎళ్ళిపోయాక అబ్బాయి నాకు నచ్చలేదు, ఇంక చాలు మనిద్దరి ఎంజాయ్‌మెంట్ ఇక చాలని అవతలకెళ్ళిపోయాడంటే, అప్పుడు అబ్బాయి మీద రేప్ కేసులు పెడుతున్నారు. ఆ రేప్ కేసులు చెల్లవంటూ ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు, అలహాబాద్ హైకోర్టు తీర్పు సంచలనం సృష్టించింది. వెస్టర్న్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ధోరణి పెరిగింది అని అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషుల మీద ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయండి. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ, బాధితురాలు ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్ళినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని తేల్చి చెప్పింది.